ఓం నమో వెంకటే. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సార్ మేము వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నాం, కాకపోతే శ్రీవారి యొక్క దర్శన టికెట్ని ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి? వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుంటే ఆటోమేటిక్గా దర్శన టికెట్ అన్నది బుక్ అవుతుందా, బుక్ అవుతా? వర్చువల్ సేవ అంటే ఏమిటి? వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా సెంటిపురంలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా, ఉండదా అని చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వర్చువల్ సేవ అంటే ఏమిటి, ఈ టికెట్ని ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, 99% శ్రీవారి భక్తులు చేసేటువంటి అతిపెద్ద పొరపాటు ఎక్కడ చేస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. వర్చువల్ సేవ అంటే మనకి తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో, అంటే కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మ సేవలు ఏవైతే ఉన్నాయో వీటిని తిరుమల కొండపై జరుగుతున్నప్పుడు మనం ఇంటి దగ్గర కూర్చుని టీవీలో అంటే ఆన్లైన్లో మనం టీవీలో కానీ, ల్యాప్టాప్లో కానీ, మొబైల్ ఫోన్లో కానీ చూడడానికి మాత్రమే ఉంటుందండి. అందుకని వీటిని వర్చువల్ సేవ అని లేదా ఆన్లైన్ సేవ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ టికెట్ని మీరు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, మనకి 3 నెలలు ముందుగానే టీటీడీ దేవస్థానం వారు ఈ శ్రీవారి యొక్క అన్ని రకాల దర్శన టికెట్లు కూడా 3 నెలల ముందుగానే మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. అది మనకి 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు కూడా రోజుకు ఒక కోటా చొప్పున తిరుమల శ్రీవారి యొక్క దర్శన టికెట్లు మనకి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఈ వర్చువల్ సేవ టికెట్లు కూడా మనకి ఇంచుమించుగా ప్రతి నెల కూడా 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మనకి అందుబాటులో ఉంటాయండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ, వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఈ వర్చువల్ సేవలో చాలామంది శ్రీవారి భక్తులు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారంటే, వర్చువల్ సేవ అంటే తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇందాక చెప్పాను కదండి, కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మ సేవలు ఏవైతే ఉన్నాయో ఈ సేవల్ని మనం కళ్ళారా చూసిన తర్వాత అది కూడా శుభోదయ ఎంట్రీ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది కూడా శ్రీవారికి దర్శనం అన్నది గంట లోపే మనకి పూర్తిగా దర్శనం అన్నది కంప్లీట్ అవుతుందని అనేటువంటి ఉద్దేశంతో చాలామంది శ్రీవారి భక్తులు వీళ్ళు అంటే ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలు, అదేవిధంగా మధ్యాహ్నం రిలీజ్ అవుతున్న ఈ వర్చువల్ సేవలు కూడా 2 ఒకటి అనుకుంటున్నారండి. ఈ 2 ఒకటి కాదండి. మనకి 21వ తారీఖున ఉదయం 10 గంటలకి ఆన్లైన్లో విడుదలవుతున్నటువంటి ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారికి ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాకపోతే మధ్యాహ్నం రిలీజ్ అవుతున్న ఈ వర్చువల్ సేవలో అయితే ఆ విధంగా ఉండదు. మీరు ఆన్లైన్లో చూసిన తర్వాత అంటే చూడొచ్చు, చూడకపోవచ్చు, అది మన ఇష్టం అండి. కాకపోతే ఇవి కేవలం దర్శన టికెట్ మాత్రమే. అది కూడా 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ వాళ్ళు ఏ విధంగా ఏటీసీ సర్కిల్ ద్వారా ఎంటర్ అవి తిరుమల శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుంటారు. మీరు అదేవిధంగా ఈ వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకుని మీరు కూడా ఏటీసీ సర్కిల్ ద్వారా ఎంటర్ అవి తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది కేవలం దర్శన టికెట్ మాత్రమే అండి. మీరు తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క ఈ ఆర్జిత సేవలో అయితే మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే తిరుమల కొండపైన మనకి 2 సేవలు బయట జరుగుతాయండి. అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి బయట జరుగుతాయి. అంటే స్వామివారి యొక్క మాడవీధులు ఉన్నాయి కదా, అక్కడ మనకి ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ కానీ, లేదా మనకి స్వామివారి యొక్క సహస్ర దీపాలంకరణ సేవ కూడా స్వామివారి ప్రధాన ఆలయ గోపురం ఉంది కదండి, దానికి లెఫ్ట్ సైడ్ అద్దాల మండపంలో మనకి ఈ సేవ జరుగుతుంది. ఈ సేవ అన్నది తిరుమల కొండపైకి వెళ్తున్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా కళ్ళారా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఈ సేవను బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే సేవ అనంతరం కూడా శుభోదయ ఎంట్రీ ద్వారా వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఈ అవకాశం ఉంటుందండి. కేవలం దర్శన టికెట్ మాత్రమే. మీరు కూడా 12 సంవత్సరాల లోపల మీ పిల్లల్ని మీకు కూడా ఫ్రీగా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అందరూ చేసేటువంటి మిస్టేక్ ఎక్కడ అనేటువంటి విషయానికి వస్తే, ఈ టికెట్ అనేది బుక్ చేసుకున్నప్పుడు మనకి ఇందులో ప్రధానంగా 2 స్టెప్లు ఉంటాయండి. ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటైతే, 2 వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం 2 స్టెప్ అండి. చాలామంది శ్రీవారి భక్తులు కేవలం వర్చువల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకుని దర్శన టికెట్ బుక్ అయిపోయింది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు
లాగౌట్ చేసుకుని బయటికి రావడం జరుగుతుందండి. దాని తర్వాత మనకు దర్శన టికెట్ డేట్ ఇవ్వలేదేంటి, మేము ఏ టైంకి స్వామివారికి దర్శనానికి వెళ్ళాలి, మాకు డేట్ కానీ టైం కానీ అదేవిధంగా రోజు కానీ ఇవ్వలేదని చాలామంది మన శ్రీవారి భక్తులు ఫోన్ చేసి అడుగుతున్నారండి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముందుగా మనకి ఇది ప్రతి నెల కూడా 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అది కూడా టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకి వర్చువల్ సేవ అని ఉంటుందండి, లేదా ఆన్లైన్ సేవ అని ఉంటుంది పిలిగ్రామ్ సర్వీస్లో. దాని మీద క్లిక్ చేస్తే మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో అది వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం అండి. అంటే వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం అంటే మన ఇంటి దగ్గర కూర్చొని మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను చూడడానికి ఒక రోజు ఉండాలి కదండి, ఆ డేట్ మొదట. దాన్ని మనం వర్చువల్ సేవ డేట్ అని పిలుస్తూ ఉంటారు. మీరు ఆ సేవ బుక్ చేసుకున్న తర్వాత ఇంటి దగ్గర కూర్చొని ఆ సేవను చూస్తారు. అంటే చూడొచ్చు చూడకపోవచ్చు మీ ఇష్టం అండి, అది చూడడానికి ఒక రోజు కావాలి కదండి, అదండి. దాని తర్వాత మీరు తర్వాత రోజు నుంచి మీకు దర్శన టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. అది కూడా మీకు స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో, అంటే మనకి గ్రీన్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ డేట్లు మీకు హైలైట్ అవుతాయి కదండి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, సేమ్ ఈ విధంగా ఉంటుంది. దాని కింద మీకు ప్లీజ్ చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ టికెట్ హియర్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు దర్శన టికెట్ మీరు అనుకున్నటువంటి డేట్కి ఉందో లేదో, మీరు అనుకున్నటువంటి మంత్కి కానీ రోజుకి కానీ ఉందో లేదా అన్నది ఒకసారి అక్కడ చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుంటే మీకు దర్శన టికెట్ మీరు అనుకున్నటువంటి రోజుకి ఉందనుకోండి, అప్పుడు బ్యాక్కి వచ్చి మీరు స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో అక్కడ ఒక రోజు ముందుగా మీరు స్వామివారి యొక్క డేట్ని అయితే బుక్ చేసుకుంటారు. అంటే మీరు ఏ రోజు అయితే శ్రీవారి యొక్క ఆతిథ్యవ అన్నది బుక్ చేసుకున్నారో మీకు తర్వాత రోజు నుంచి శ్రీవారి యొక్క దర్శన టికెట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, మీరు 22వ తారీఖున తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకోండి, మీరు 21వ తారీఖు లోపు డేట్లను బుక్ చేసుకోవాలి. 21వ తారీఖు లోపు డేట్లు అంటే 1వ తారీఖు నుండి 21వ తారీఖు లోపు ఏదో ఒక డేట్ మీరు బుక్ చేసుకున్నారనుకోండి, మీకు తర్వాత 22వ తారీఖున తర్వాత మీకు శ్రీవారికి దర్శన టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మీరు 1వ తారీఖున శ్రీవారి సేవ అన్నది బుక్ చేసుకున్నారనుకోండి, అంటే ఈ వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్నారనుకోండి, మీకు 2వ తారీఖు నుండి శ్రీవారి యొక్క దర్శన టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు 21వ తారీఖున సేవ బుక్ చేసుకుంటే మీకు 22వ తారీఖున స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ అవుతుంది. అంటే ఒకరోజు మన ఇంటి దగ్గర కూర్చొని మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవ చూడడానికి ఒక డేట్ మాట. దాని తర్వాత నుంచి దర్శన టికెట్, అది కూడా ప్లీజ్ చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన టికెట్ హియర్ ఉంటుంది కదండి, అక్కడ క్లిక్ చేసి కంపల్సరీ చెక్ చేసుకోండి. మీకు దర్శన టికెట్ ఉంటే మాత్రమే మీరు ఈ సేవ డేటాను బుక్ చేసుకోండి. లేదంటే మీరు తర్వాత రోజున 24వ తారీఖున మీకు ఉదయం 10 గంటలకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది ఆన్లైన్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సేవను బుక్ చేసుకోండి. ఈ వర్చువల్ సేవ అన్నది కేవలం దర్శన టికెట్ మాత్రమే కాబట్టి 500 రూపాయలు పెట్టి మీరు ఈ వర్చువల్ సేవను బుక్ చేసుకోకండి. ఇక్కడ కూడా చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ కూడా కాంపిటీషన్. ఈ వర్చువల్ సేవలో కూడా కళ్యాణ టికెట్ కావాలి, కళ్యాణ టికెట్ కావాలని ట్రై చేస్తుంటారండి. మీరు కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నా, ముంజిల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నా, సహస్ర దీపాలంకరణ సేవ బుక్ చేసుకున్నా, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ బుక్ చేసుకున్నా కూడా ఇది కేవలం మీరు దర్శనానికి మాత్రమే టికెట్ అండి. మీరు తిరుమల కొండపైన జరుగుతున్న సేవల్లో అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సేవలు బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒక సేవను బుక్ చేసుకోండి. ఇక్కడ కూడా కళ్యాణ టికెటే కావాలి, సహస్ర దీపాలంకరణ సేవ కావాలని మీరు ట్రై చేయకండి. ట్రై చేసినా కూడా వేస్ట్. మీకు దర్శనానికి మాత్రం పంపిస్తారు. మీరు ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారికి ఆతిథ్యంలో అనుకోండి, అది డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతుంది కాబట్టి మీకు అప్పుడు ఏ సేవ కావాలనుకుంటే ఆ సేవని కాంపిటీషన్ మీద బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే కళ్యాణం అనుకోండి, స్వామివారికి ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతుంది కాబట్టి స్వామివారికి కళ్యాణం మన కల్లారా చూసిన తర్వాత శ్రీవారికి దర్శనానికి పంపించడం జరుగుతుంది. అది బాగుంటుంది. ముంజిల్ సేవ కూడా స్వామివారి యొక్క ఆలయానికి దగ్గరలో జరుగుతుంది. అంటే మనకి ధ్వజస్తంభం రైట్ సైడ్ ఉన్నటువంటి ఉంజిల్ సేవ మండపంలో జరుగుతుంది ఉంజిల్ సేవ. అది చూసిన తర్వాత కూడా మీరు శ్రీవారిని కల్లారా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే సేవను కల్లారా చూసేటువంటి అవకాశం ఉంటుంది. మనకి ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారికి ఆర్జిత సేవలో అయితే, మనకి మధ్యాహ్నం రిలీజ్ అవుతున్న ఈ వర్చువల్ సేవలో అయితే కేవలం దర్శన టికెట్ మాత్రమే. నేను ఎందుకు పదే చెప్తున్నానంటే, చాలామంది శ్రీవారి భక్తులు నాకు కాల్ చేసి టికెట్ బుక్ చేయమన్నప్పుడు ఇక్కడ కూడా వర్చువల్ సేవ టికెట్లో మాకు కళ్యాణ టికెట్ కావాలని అడుగుతున్నారండి. నేను దానికోసం చెప్తున్నాను, కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నా సరే మీకు ఎక్స్ట్రాగా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయండి. కాకపోతే ఆడవారికి బ్లౌజు, మగవారికి ఉత్తరయం ఇవ్వడం జరుగుతుంది, స్వామివారికి ప్రసాదం. ఇది అంటే మీరు డైరెక్ట్గా లడ్డు కౌంటర్ దగ్గర 32, 33 కౌంటర్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది పైన.
బిల్డింగ్ పైన లడ్డు కౌంటర్ దగ్గర తప్ప మీకు ఎక్స్ట్రాగా ఇటువంటి బెనిఫిట్స్ ఉండవు. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. టికెట్ కాస్ట్ మీకు కళ్యాణం టికెట్ ఇద్దరికి కలిపి భార్యాభర్తలు ఇద్దరికి కలిపి 1000 రూపాయలు ఉంటుంది. ముంజుల సేవ అయితే 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ అయితే 500 రూపాయలు, ఆర్జిత బెమ్మల సేవ అయితే 500 రూపాయలు చొప్పున ఉంటుందండి ఈచ్ పర్సన్కి. కళ్యాణ టికెట్ ఇద్దరు కలిపి బుక్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళకి 1000 రూపాయలు. కాబట్టి ఈ శ్రీవారి భక్తుల విషయం గుర్తుపెట్టుకోండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు గతంలో ఎవరైతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుని అంటే సేవ టికెట్ బుక్ చేసుకుని శ్రీవారికి దర్శనానికి వెళ్ళలేదో మీరు మళ్ళీ అమౌంట్ కట్టనవసరం అవసరం లేదండి. మీరు గతంలో బుక్ చేసుకున్నటువంటి సేవ ఏదైతుందో ఏ మొబైల్ నెంబర్తో అయితే స్వామివారికి ఈ వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్నారో మీరు సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు డైరెక్ట్గా శ్రీవారికి దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే లాస్ట్ మంత్ కానీ బిఫోర్ లాస్ట్ మంత్ కానీ లేదా 1 ఇయర్ వరకు కూడా మీకు దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి నేను జనవరి నెలలో స్వామివారికి వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్నాను. సేవ మాత్రమే బుక్ చేసుకున్నాను, దర్శన టికెట్ బుక్ చేసుకోలేదు. నేను డిసెంబర్ మంత్ వరకు కూడా నేను ఈ సేవ బుక్ చేసుకున్నాను కాబట్టి దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నేను అప్పటి వరకు కూడా 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళి ఈ దర్శన టికెట్ బుక్ చేసుకుని తిరుమల శ్రీవారిని అయితే నేను దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అప్పుడు నేను సెపరేట్గా అమౌంట్ అయితే కట్టనవసరం లేదండి. ఆల్రెడీ నేను సేవకి అమౌంట్ కట్టాను కాబట్టి ఆ అమౌంట్ తోటి నేను డైరెక్ట్గా దర్శన టికెట్ బుక్ చేసుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తానంటే ఈ మాట చాలామంది మనకి లాస్ట్ మంత్లో శ్రీవారి భక్తులు తెలుసో తెలియకో ఈ వర్చువల్ సేవ అంటే ఏమిటో అన్న ఇటువంటి విషయం తెలియక చాలామంది ఇది కూడా దర్శన టికెట్ అనుకుని చాలామంది సేవ అయితే బుక్ చేసుకున్నారు. ఆ సేవలోనే దర్శన టికెట్ కూడా ఉంటుందనుకున్నారండి. వాళ్ళు తీరా చూస్తే మనకి కడేసిన తర్వాత వాళ్ళ వచ్చినటువంటి ప్రింట్అవుట్ ఉంటుంది కదా పీడిఎఫ్ని, దాన్ని చూసిన తర్వాత ఎక్కడ కూడా దర్శనానికి పలానా డేట్కి రావాలి పలానా టైంకి రావాలి అన్నది ఎక్కడా లేదు. మీరు సేవ ఒకటే బుక్ చేసుకున్నారు, తర్వాత దర్శన టికెట్ బుక్ చేసుకోండి అని ఉంది. దాన్ని బట్టి నాకు కాల్ చేసి అడిగారు, ఇదేంటంటే మేము వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నాం, ఈ అమౌంట్ కూడా కట్ అయిపోయింది, మాకు దర్శనానికి ఎటువంటి డేట్ కానీ టైం కానీ రాలేదు, మేము దర్శనానికి ఎప్పుడు వెళ్ళాలి, డైరెక్ట్గా అక్కడికి వెళితే తిరుమల కొండపైకి వెళ్తే అక్కడ మాకు దర్శన టికెట్ అన్నది ఆఫ్లైన్లో ఇస్తారని అడుగుతున్నారండి. మీకు అలా ఇవ్వరండి. మీరు బుక్ చేసుకున్నప్పుడే చాలా జాగ్రత్తగా 2 స్టెప్ ఉంటాయి కాబట్టి ఈ 2 స్టెప్లని మీరు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మీకు దర్శన టికెట్ మీ చేతికి రావడం జరుగుతుంది. అంటే ముందు వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోండి, దాని తర్వాత దర్శన టికెట్ బుక్ చేసుకోండి. అది కూడా దర్శన టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఏ రోజునైతే శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్కి ముందు రోజున సేవ అయితే బుక్ చేసుకోండి. అంటే ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు 22వ తారీఖున మీరు శ్రీవారికి దర్శనానికి వెళ్ళాలనుకోండి, 21వ తారీఖు లోపు ఉన్నటువంటి డేట్లని సేవ అయితే బుక్ చేసుకుని తర్వాత అప్పుడు మీకు 22వ తారీఖు నుండి మీకు దర్శన టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి ఈ సేవా టికెట్ ద్వారా శ్రీవారి యొక్క దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకుని ఈ వర్చువల్ సేవ టికెట్ లేదా ఆన్లైన్ సేవ టికెట్ని మీరు జాగ్రత్తగా బుక్ చేసుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. నా సజెషన్ ఏమిటంటే చాలామంది తెలియక బుక్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు తెలియనటువంటి ఈ వర్చువల్ సేవ టికెట్ని అయితే బుక్ చేసుకోకండి. ఎందుకంటే ఇది కేవలం దర్శన టికెట్ మాత్రమే కాబట్టి మీకు 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే రిలీజ్ అవుతుంది. మీరు ఆ టికెట్ని బుక్ చేసుకోండి. ఆ టికెట్ని బుక్ చేసుకుని మీరు శ్రీవారి యొక్క దర్శనకు వెళ్ళండి. మీరు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నా మీది అదే లైను, 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకున్నా అదే లైన్, సేమ్ ఎంట్రీ పాయింట్ కూడా అదే. కాబట్టి మీకు ఎక్కడ కూడా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. కాబట్టి ఇక్కడ 500 రూపాయలు పెట్టి మీరు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకునే బదులు 300 రూపాయలు పెట్టి మీరు 300 రూపీస్ స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నేను చెప్పేటువంటి చిన్న సజెషన్ ఇది అండి. వర్చువల్ సేవ టికెట్ అంటే ఏమిటి తెలియని వాళ్ళు మీరు ఈ విధంగా ట్రై చేయండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని తిరుమల శ్రీవారికి సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.